ఇలా బ్లడ్ ఫస్ట్ ఉడకబెట్టేయాలి. నీళ్లు పెట్టి మరిగేటప్పుడు అలా నూనె కొంచెం ఉప్పు వేసి మెల్లగా ఈ బ్లడ్ని వదలాలి, లేదంటే అతుక్కుంటుంది అనమాట. ఇది ఇట్లా వేసినాం అనుకో గిన్నెకి అతుక్కోదు. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు? వంట మొదలు పెట్టారా? ఈరోజు సండే స్పెషల్ మాది చికెన్. ఇలా ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, పసుపు, మసాలా, కొంచెం పెరుగు కలిపేసా. తర్వాత మటన్, ఇందులో కూడా ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టేసా మటన్, చికెన్. ఇది ఎందుకు తెలుసా? బ్లడ్. ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టి అందులో కొంచెం నూనె వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాలి బ్లడ్. ఇది అలా ఉడకబెట్టి వంపేసి తీసి ఉత్తి ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ వేసి ఫ్రై చేసేయాలి. నీళ్ళు వంపేసాక సన్న పీసులు కట్ చేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. పెద్ద పని ఏమి ఉండదు. ఇంకా ఇది బ్లడ్ లేని వాళ్ళకి చాలా మంచిదంట తింటే. అప్పుడు తెచ్చుకునేటోడు మా ఆయన, చాలా రోజుల తర్వాత మళ్ళీ తెచ్చుకున్నాడు.